హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. మా చిన్నప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఎక్కువగా చేసేది లడ్డూనే. సో లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నా. ఇలా తీగపాకం వచ్చే వరకు 1:1 రేషియోలో షుగరు వాటర్ వేసి తీగపాకం వచ్చే వరకు పెట్టుకోండి. తర్వాత శనగపిండిలో చిటికెడు ఉప్పు, చిటికెడు సోడా పిండి వేసి ఈ కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోండి. కొంచెం జారికగా ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇలా హోల్స్ ఉండే జలిగంటలోకి మనం కలుపుకున్న శనగపిండి బ్యాటర్ వేసి ఇలా దిద్దుతూ ఉంటే కింద డ్రాప్స్ లాగా బూందీ మిక్చర్ లాగా పడుతుంది. సో అవి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. టచ్ చేసి చూస్తే మెత్తగా ఉండాలి, మరి క్రిస్పీగా ఉండకూడదు. అలాంటప్పుడు పక్కకు తీసేయండి. ఆయిల్ కొంచెం ఒడిగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలోకి ఈ బూందీని వేసి కలపండి. ఇలానే 2 to 3 టైమ్స్ పాకంకి సరిపడా బూందీని కలుపుకొని వేడివేడిగానే పాకంలోకి వేసేస్తే అది నానుతుంది. ఇక్కడ నేను సెకండ్ టైం వేస్తున్నా. పాకంకి తగ్గట్టు బూందీ వేస్తే సరిపోతుంది. నాకు ఇక్కడ 2 టైమ్స్ వేసేసరికి ఆ పాకంకి ఈ బూందీ సరిపోయింది. సో 2 టైమ్స్ సరిపోయింది. అలా వేసాక మూత పెట్టి ఒక 5 minutes పక్కన ఉంచాక బూందీ పాకాన్ని పీల్చుకొని కాస్త మెత్తబడుతుంది. సో చూడండి, ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత దాన్ని బాగా కలుపుకుంటూ ఇందులోకి లాస్ట్లో మనం నేతిలో వేయించుకున్న కిస్మిస్, జీడిపప్పును వేసి ఇలా ఉంటలుగా చేసుకొని పక్కన పెట్టుకుంటే బూందీ లడ్డు రెడీ. మీలో ఎంతమందికి బూందీ లడ్డు ఫేవరెటో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.